హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్లవర్ కదంబం పువ్వు అండి. ఈ కదంబం పువ్వు గురించి నేను నిన్ననే వీడియో పెట్టాను, కానీ దానికన్నా ఎక్కువ నిండుగా ఉంది, ఎక్కడ ఏ గ్యాప్ లేకుండా అన్నీ కరెక్ట్గా ఉన్నాయనేసి ఇప్పుడు ఈ సైజ్ కూడా సేమ్ బాల్ లాగానే ఉంటుంది, అందుకనేసి బంతిలాగే ఉన్న పువ్వులని కూడా అంటూ ఉంటారు. ఇది కదంబం ఫ్లవర్ అనమాట. ఒకే పువ్వులో 108 పువ్వులు అమర్చుకొని కూర్చుకొని ఉంటుంది, అందుకనేసి అమ్మ వాళ్ళకి చాలా ఇష్టమైంది. 108 అంటే అష్టోత్తరాలు మనం చెప్తూ ఉంటాం కదా, ప్రతి భగవంతుడికి ప్రతి దేవతకి అష్టోత్తరాలన్నీ 108 ఉంటాయి. అలా ఈ పువ్వులో 108 పూలను కూర్చుకొని ఉండటం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ప్రీతికరమైనది. అందరూ కూడా వీలైనంత వరకు ఇలాంటి పువ్వు ఎక్కడైనా మీకు లభించింది అంటే తప్పకుండా మీరు ఒక్క పువ్వు పెట్టారు అమ్మవారికి అంటే అది మీరు 108 పూలతో పూజ చేసినట్టే అనమాట లెక్క. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక్క సెకండ్ ఆగండి. ఇలా అనమాట. ఇలాంటి పువ్వులు ఒక్కొక్కటి 108 ఉంటాయి, అందుకనేసి అమ్మ వాళ్ళకి చాలా ఇష్టమైనది. మీరు కూడా వీలైనంత వరకు ఇలాంటి పువ్వు ఇలా ఉంటుంది వాటి ఆకు. చాలా అంటే చాలా ఉంటాయండి. ఒక చెట్టుకు విపరీతంగా పూస్తుంది, చెట్టు చాలా పెద్దదవుతుంది. అలా కిందకు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు అలాంటి పూలను తీసుకొని ఈజీగానే కోసుకోవచ్చండి. అది ఎక్కడైనా కానీ ఎక్కువగా బయట ప్లేసుల్లో ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి గమనించారంటే మీకే అర్థమవుతుంది. వైట్ బాల్స్ లాగా ఉంటాయి చెట్టుకి పూలు, అందులో విపరీతంగా పూలు వస్తాయండి. చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది, చిన్న చెట్టు నుంచే పువ్వులు స్టార్ట్ అవుతుంది. ఎక్కువగా శ్రావణ మాసంలో అమ్మవారికి ఎక్కువగా పెడుతూ ఉంటారు. వీలైనంత వరకు మీరు కనిపించినప్పుడు తీసుకొని పెట్టండి, అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొందండి. ధన్యవాదాలండి. అలాగే మీ అందరి దీవెనలు దయ వల్ల నేను 10K సబ్స్క్రైబర్స్ని సాధించాను. మీ అందరు ప్రతి ఒక్కరికి, ప్రతి సబ్స్క్రైబర్కి మనస్ఫూర్తిగా ఒక్కొక్కరికి నా చేతులు ఎత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీరు ఎంకరేజ్ చేసే కొద్దీ నేను చాలా మంచి వీడియోస్ వీలైనంత వరకు తెలుసుకొని, నాకు తెలిసినవి తెలుసుకున్నవి మీ అందరికీ మీ అందరి దగ్గరికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.